పెద్ద చదువులకు సీట్లు కొట్టాలన్నా సర్కార్ కొలువు పట్టాలన్నా లైబ్రరీకి పోవాల్సిందే. ఆడనైతే అన్ని తీర్ల ఒయ్యులుంటాయి, చదువుకుంటానికి సౌలత్ ఉంటది. నిమ్మలంగా పొద్దంతా కూసోవచ్చు, కావాల్సినన్ని మర్రయ్యొచ్చు, అవసరమైతే ఇంటికి తెచ్చుకొని చదువుకోవచ్చు. బయట కొనాలంటే అందరితోటి కాదు కదా, అందుకే లైబ్రరీ బాట పడతారు స్టూడెంట్లు. ఇటు వయ్యులు అటు అల్కటి కంప్యూటర్లు డిజిటల్ లైబ్రరీ మరి అందులో చదివేటోళ్ళు అందులో ఇంట్లో చదివేటోళ్ళు ఇంట్లో వరంగల్ వెనకటి సంధి నడుస్తున్న లైబ్రరీని టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ చేసిండ్రు. మొత్తం 70,000 పుస్తకాలు ఉంటాయట ఇంట్లో. వెనకటి కథల కంచెలు ఇప్పటి పోటీ పరీక్షల దాకా అన్ని తీవ్ర పెట్టిండ్రు. కానీ ఇవాళ రేపు పాఠాలు ఆన్లైన్ లెక్కే చదువులు ఫోన్లు కంప్యూటర్లకు మారే. అవసరాన్ని బట్టి మారాలి కాబట్టి సపరేట్ ఒక యాప్ తయారు చేపించి వయ్యిల పాఠాలన్నీ గన్లకెక్కిచ్చిరట. ఇప్పుడు అంతా కరెంట్ అప్డేట్ ఉంటుంది. నార్మల్ బుక్స్ ను మనం ప్రిఫర్ చేయడం వల్ల ఈ ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్. ఒక్క పారి ఫోన్లకు ఆ యాప్ దించుకొని రిజిస్టర్ అయితే 1వ తరగతి పాఠాలకు కంచెల్లి సర్కార్ కొలువులకు చదివే పరీక్షల దాకా అన్ని అందులోనే చూడవచ్చు. ఫోన్ మనం బట్టే ఉంటది కాబట్టి 7 గంటే ఆడికి తీసుకుపోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. డిజిటల్ అయితే మనం ఒక ల్యాప్టాప్లో లేకుంటే ఫోన్లో కానీ తీసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇట్స్ ఈజీ అన్నట్టు. ఆన్లైన్కి ఎక్కువ ప్రిఫర్ అయితే ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది, ఇంకొకటి డబ్బులను కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో ఉంటాయట. ఎవరికి ఏ భాషలు కావాలంటే అందులో ప్రిపేర్ కావచ్చు. ఇట్లనే పాఠాలు మారినా పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్లు ఎట్లుంటాయో చూసుకోవాలన్నా ఫోన్లో అల్కగా అయిపోతుందట. టెక్నాలజీ వచ్చి వయ్యులు చదువుడు లైబ్రరీకి వచ్చుడు తగ్గుతున్నాయి. అలా ఇది కూడా అప్డేట్ అయ్యే వరకు అందరికి అన్ని తీరు రాసరైతుంది అన్నట్టు.